శ్రీ మహాభారతం 21వ భాగం. శ్రీ మహాభారతంలో కథలు. గోవుమాలక్ష్మికి కోటి దండాలు. నృగ మహారాజు ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. ఆయన నిరంతరం గోదానం చేసేవాడు. నవనీతం వంటి హృదయం ఆయనది. ఎవరికీ ఏ కష్టం కలుగకుండా ప్రజలను పాలించేవాడు. ఓసారి ఆయన వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. ఒకరికి దానం చేసిన గోవునే మళ్లీ ఇంకో బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. గోవు నాదంటే నాదని ఆ విప్రులిద్దరూ తగువులాడుకున్నారు. చివరికి రాజుగార్నే అడుగుదామనుకుని ఆ ఇద్దరు బ్రాహ్మణులు నృగ మహారాజు దగ్గరకు వెళ్లారు. వాళ్ల తగాదా విని రాజుగారు విచారపడ్డాడు. తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాడు. అయ్యా, దీన్ని ముందు మీకిచ్చిన మాట నిజమే. ఇది మా ఆవులలో కలిసిమేస్తుంటే మాదేననుకుని గోపాలకులు తీసుకువచ్చారు. తెలియక నేను దాన్ని మళ్లీ ఈయనకు దానమిచ్చాను. పొరపాటుకు క్షమించండి. మీకు మంచి గోవులు 100 వేలిస్తాను. ఈ ఆవును ఆయనకు ఇచ్చేయండి అన్నాడు మొదటి బ్రాహ్మణుడితో. మహారాజా, ఇది చాలా శ్రేష్టమైన ఆవు. నా కుమారుడు పాలకు ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు తీసుకొనిస్తుంది. అంత మంచి స్వభావం దీనిది. ఈ ఆవు నా ఇంట్లో లక్ష్మిలా ఉంటే నాకు సంతోషం కాని నువ్వు 1,000,000 గోవులిచ్చినా తీసుకోను నేను అని వెళ్ళిపోయాడా బ్రాహ్మణుడు. అయ్యా, మీరు కోరినన్ని రత్నాలు, మణులు, గోవులు ఇస్తాను. ఈ ఆవును ఆయనకివ్వండి అని మహారాజు రెండవ బ్రాహ్మణుణ్ణి వేడుకున్నాడు. ఈ ఆవు తప్ప నాకు నీ రాజ్యమంతా ధారపోసినా అక్కర్లేదు అంటూ మొండిగా ఆ ఆవును తీసుకుని వెళ్ళిపోయాడతను. కొన్నాళ్లు గడిచాక నృగ మహారాజు కాలం చేశాడు. యమభటులు యమధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్లారు. మహారాజా, ఎన్నో పుణ్యకార్యాలు చేశావు. కాని ఒకరికిచ్చిన గోవునే మరొకరికి దానమిచ్చి పొరపాటు చేశావు. విప్రుని మనసు కలత పెట్టావు. అందుచేత కొంచెం పాపం సంప్రాప్తించింది. ముందు పాపం అనుభవిస్తావా, పుణ్యం అనుభవిస్తావా అని యనుడు ప్రశ్నించాడు. పాపమే అనుభవిస్తాను అన్నాడు. వెంటనే తలక్రిందులుగా భూమి మీద పడ్డాడు. పడుతూ ఉండగా, రాజా, విచారించకు. కొన్నాళ్లయ్యాక వాసుదేవుడు వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు. అప్పుడు నీకు శాశ్వత సౌఖ్యం కలుగుతుంది అన్నాడు యమధర్మరాజు. నృగుడు భూమి మీద తొండ రూపంలో తిరగసాగాడు. చాలా రోజులు గడిచాక ఒకనాడు విధివశాత్తు ఒక నూతిలో చేరాడు. ఆ నూతిలోకి వచ్చిన మరుక్షణంలోనే అతని శరీరం విపరీతంగా పెరిగిపోయింది. యమధర్మరాజు అనుగ్రహం వల్ల అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. తనను చూసుకుని తానే ఆశ్చర్యపడ్డాడు. నూతి దగ్గరకు వచ్చిన ప్రజలు ఆ తొండను చూసి, ఇది ఇందులో ఉంటే నీళ్లు పాడైపోతాయి అనుకుని పెద్ద పెద్ద తాళ్లు తెచ్చి దానికి కట్టి పైకి లాగబోయారు. కాని అది కదిల్తేగా వాళ్లకు భయం, ఆశ్చర్యం కూడా కలిగాయి. గబగబ వెళ్లి సంగతంతా కృష్ణ భగవానుడితో చెప్పారు. ఆయన వెంటనే ఆ నూతి దగ్గరకు వెళ్లి ఆ తొండను బయటకు తీశాడు. అప్పుడు నృగుడు దివ్యరూపం ధరించి ఉత్తమ లోకాలకు వెళ్లిపోయాడు. కృష్ణ స్పర్శ వలన నృగుడికి ఉత్తమగతి కలిగినట్టే సజ్జన సాంగత్యం వల్ల సర్వసుఖాలు కలుగుతాయి అని మాంధాతృడికి బృహస్పతి చెప్పినట్టు మహాభారతంలో ఉంది. దేవతలకు అమృతాన్ని ఆహారంగా ఇచ్చాడు బ్రహ్మ. ఆ అమృత పరిమళంలోంచి సురభి అనే ఆవు పుట్టింది. దాని సంతానం సౌరభేయులు. ఆ ఆవులన్నీ ఒకనాడు హిమవత్పర్వతం మీద సంచరిస్తూ ఉండగా ఒక దూడ తల్లి దగ్గరకు వెళ్లి పాలు తాగటం మొదలుపెట్టింది. అప్పుడా పాలనురుగు గాలికి చెదిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడి శిరస్సు మీద పడింది. ఆయన కోపగించుకుని మూడో కన్ను తెరిచాడు. ఆ కంటి మంటల వేడి సోకి ఆ ఆవుల శరీరాలకు కపిలవర్ణం వచ్చింది. దాంతో అవన్నీ భయపడి అక్కడి నుంచి పారిపోయాయి. అప్పుడు బ్రహ్మ వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేశాడు. ఒక మంచి ఎద్దును కానుకగా ఇచ్చాడు. అప్పటినుంచి ధూర్జటికి నంది వాహనమైంది. శివుడి ధ్వజం మీద కూడా వృషభచిహ్నం ఉంటుంది. శివుడు ప్రసన్నుడు కావడంతో ఆవులన్నీ మళ్లీ ఆ పర్వతం మీదకు వచ్చాయి. వాటిని చూచి అవి సర్వాత్రా సంచరించగలవిగాను, మిగిలిన గోవుల కంటే ఆ కపిల గోవులకు ఉత్తమత్వం కలిగేటట్టుగాను వరమిచ్చాడు శివుడు.
ఈనాటికి గోవుల్ని లక్ష్మీ స్వరూపాలుగా ఆరాధించడం, గోపంచకాన్ని పవిత్రమైనదిగా భావించడం జరుగుతోంది. భోజనం చేసే ముందు గోవులకు గుప్పెడు పచ్చిక వేస్తే కొండంత పుణ్యమని మనవాళ్లు భావిస్తారు. గీతా మాహాత్మ్యము. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదానతప కర్మ న త్యాజ్యమితి చాపరే. కొందరు బుద్ధిమంతులు సాంఖ్యులు దోషము వలె కర్మము విడిచిపెట్టదగినదని చెప్పుదురు. మరికొందరు యజ్ఞము, దానము, తపస్సు మున్నగు కర్మములు విడువదగనివనియు చెప్పుదురు.